హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ ఆ కాలేజ్ మీకు నచ్చలేదా? లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తాను. అన్ని యూజ్ చేసి మీరు టార్గెట్ చేసిన కాలేజ్లో ఇప్పటికీ ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయో, అలాగే ఇంకా ఛాన్సెస్ ఎలా ఉన్నాయో ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? అండ్ నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేయండి. ఫస్ట్ టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అండ్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్, యూజర్ గైడ్, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో దానిపైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దీనిపైన క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లిస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, కాలేజ్ అండ్ బ్రాంచ్. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి సిబిఐటి కాలేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన కాలేజ్ని సెలెక్ట్ చేయండి. అండ్ కాలేజ్ సెలెక్ట్ చేయగానే ఆ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మీకు లిస్ట్ అనేది చూపిస్తుంది. అండ్ దాంట్లో మీకు కావాల్సిన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను సిబిఐటిలో సిఎస్ఎం సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత షో అలాట్మెంట్ బటన్ పైన క్లిక్ చేయండి. వెంటనే ఆ బ్రాంచ్లో ఆల్రెడీ అలాట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పేజ్ని లాస్ట్ వరకు స్క్రోల్ చేయండి. లాస్ట్ సీరియల్ నెంబర్ చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ 91 వరకు స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఇప్పటి వరకు 91 సీట్స్ అలాట్ అయ్యాయన్నమాట. సో ఈ నెంబర్ని ఒక ప్లేస్లో నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. సో ఇందాక కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని క్లిక్ చేశారు కదా, ఇప్పుడు మీకు అక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ కాలేజ్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఎందుకు క్లిక్ చేయాలంటే పర్టికులర్ ఒక కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తము అని తెలుసుకోనికి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ అన్ని కాలేజెస్ లిస్ట్ అనేది చూపిస్తుంది. సో నేను ఇందాక సిబిఐటి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎంతమంది స్టూడెంట్స్కి సీట్స్ వచ్చినాయో చూసుకున్నా కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మళ్ళీ సిబిఐటిని సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం అని తెలుసుకోవాలి కదా. సో అందుకే సిబిఐటి సెలెక్ట్ చేసిన. సో ఇక్కడ నేను ఎప్పుడైతే సిబిఐటి కోడ్ పైన క్లిక్ చేస్తున్నానో అప్పుడు మీకు ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అసలు ఆ కాలేజ్ ఏంది అని మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం వస్తుంది. అండ్ దాని తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు కోర్సెస్ ఆఫర్డ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ అన్ని బ్రాంచెస్ ఉంటాయి. అండ్ ఆ బ్రాంచెస్లో పర్టికులర్గా ఒక్కొక్క బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయని క్లియర్గా చూపిస్తుంది. సో నేను ఇక్కడ సిఎస్ఎం సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ మొత్తం 92 సీట్సే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఎంతమంది ఫిల్ అయినారు, ఇక్కడ 91 సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. కాబట్టి నాకు ఇక్కడ ఒక సీట్ ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క సీట్ మాత్రమే మిగిలింది, నాకు సీట్ రాదు అని అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని సీట్స్ మళ్ళీ వ్యాకెంట్ అవుతాయి. రీజన్ ఏంటో చెప్తా. కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు, కొంతమంది ట్యూషన్ ఫీ కంప్లీట్గా పే చేయరు, అండ్ ఇంకొంతమంది బెటర్ కాలేజ్ వచ్చిందని అప్గ్రేడ్ అవుతారు, కొంతమంది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు. ఇలా వ్యాకెన్సీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటాయి. సో సెకండ్ ఫేజ్లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, అది సిఎంఆర్ఎం. సో మళ్ళీ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీకు కాలేజ్ అండ్ బ్రాంచెస్ కనిపిస్తాయి కదా. సో ఇక్కడ నేను కాలేజ్ సిఎంఆర్ఎం అని క్లిక్ చేసుకుంటున్నా అండ్ బ్రాంచ్ మళ్ళీ సిఎస్ఎం సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత షో అలాట్మెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ అలాట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ మొత్తం 228 సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. అండ్ మళ్ళీ నేను ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి సిఎంఆర్ఎంని క్లిక్ చేసిన. సో ఇక్కడ మళ్ళీ నాకు ఆ సిఎస్ఎం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. మొత్తం 231 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం సీట్స్ ఏమో 231, అందులో ఫిల్ అయిన సీట్స్ మాత్రం 228. సో ఇక్కడ నాకు రిమైనింగ్ సీట్స్ అనేవి 3 సీట్సే ఉన్నాయి. అండ్ ఈ 3 సీట్స్ ఇంకా ఛాన్సెస్, ఇంకా ఈ 3 సీట్స్ అనేవి ఇంకా 10 అవుతుండొచ్చు, 15 సీట్స్ మిగులుతుండొచ్చు, 20 మిగులుతుండొచ్చు. ఎందుకంటే చాలా మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు అండ్ ఫీ పేమెంట్ చేయరు. సో ఇలా మిస్టేక్స్ చేయడం వల్ల సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అస్సలు టెన్షన్ పడని అవసరం లేదు. సో మీకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మీ అంతలో మీరు మీకు అనుకున్న కాలేజ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు మీకు సీట్ వస్తుందా అని ఇట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. అండ్ అస్సలు టెన్షన్ పడకండి, ప్రతి ఒక్కరికి సెకండ్ ఫేజ్లో మంచి సీట్స్ వస్తాయి ఈ ఆర్డర్ని ఫాలో అవుతే. సో సీట్ రాని వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ని. సో దీన్ని వేస్ట్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ నీ ర్యాంక్ పెద్దగా ఉంటే 80,000 నుంచి 1 lakh అండ్ 1 lakh అబోవ్ ఉంటే మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. అట్లా అని చెప్పి టాప్ 20 పెడతా అంటే నీకు సీట్ రాదు. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పీడిఎఫ్స్ అనేవి అందరికీ షేర్ చేసినాను. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా మిస్ కావద్దు అంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.